హాయ్ అండి, ఇది మా ఊరు జాతరలో లాస్ట్ రోజు అండి. జాలిపూడి జాతరలో ఇప్పుడు పోతరంలో కూడా జాతర స్టార్ట్ అయిందండి. తర్వాత వెళ్ళాను నేను, ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. అప్పటి వీడియోస్ లేట్ అయిపోయాయండి పెట్టడం, అందుకని చెప్పి ఇప్పుడు పెట్టింది. ఇది లాస్ట్ రోజు అండి. ప్రతి ఊరి గుడిలో కూడా ఇట్లా కాంతి అయితే వేశారండి. ఒక పావు గంట అట్లా ఉంటామని చెప్పి లాస్ట్ రోజు అన్ని గుడుల్లో కూడా వస్తామని చెప్పి మా పక్క సాగర్ కూడా వచ్చారండి. వచ్చేసరికి ఇట్లా అయితే రెడీ చేశారు. ఆ రోజు చుట్టాలు రావడం, వంట చేసుకోవడం నాకైతే పని అవ్వలేదని ఇంకా పని అవ్వకపోయినా సరే వచ్చాను. వచ్చి ఇంకా చూసి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి వంట అది చేశానండి. అయితే నేను ఈ డ్రమ్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అట్లా చూస్తూ ఉండిపోతానండి. నాకేంటో అలాగా అసలు వీడియో తీయాలని థాట్ కూడా రాదు. పక్కన ఎవరైనా బుక్ చేస్తే అప్పుడైతే వీడియోస్ అవి తీసానండి. ఇక్కడ పాంపు వేయించిన తర్వాత చక్కగా హార్పులు అవి ఇచ్చి ఇంకా ఈ డ్రమ్ సౌండ్కి ఇవైతే ఫోన్కి వచ్చిందండి. ఇంకా నాకు అసలు వీడియో తీయాలని థాట్ కూడా లేదు. ఎవరో సైడ్ చేసిన తర్వాత అప్పుడైతే తీసానండి. అసలు నాకు భలే అనిపించిందండి. ఆ డ్రమ్స్కి తగ్గట్టు వీళ్ళు ఫోన్కి అది వచ్చి చేశారండి. ఇంకా తర్వాత ఇంకా ఎదురుకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వీడియోస్ అవి తీయడం కుదరలేదండి. ఇక్కడ మాత్రమే నేను వీడియోస్ అవి తీశాను. పంతులు గారు హారతులు అవి ఇప్పించి ఇంకా నైవేద్యాలు అవి కూడా పెట్టించారండి. ఒకరైతే పులిహోర అది చేసుకొచ్చారు, ఇంకా అదే ప్రసాదాలు అందరికీ అయితే పెట్టారండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఈ పక్క ఇదే లాస్ట్ రోజు కదండి, అందుకే అందరూ కూడా మంచిగా వచ్చి ఇక్కడ దేవుడి దర్శనం అది చేసుకొని అమ్మవారిని అది దించేటప్పుడు ఎత్తేటప్పుడు కూడా అందరికి తలా చెయ్యి వేసి అందరైతే చేశారండి. ఇదిగోండి ఇక్కడ ఈ గణాచారికి ఫోన్ వచ్చేసరికి పోతురాజు బాబు అయితే ఇట్లా బొట్టు పెట్టేసరికి ఆవిడకి ఫోన్ తగ్గిందండి. చూడండి డ్రమ్ సౌండ్ అసలు భలే వచ్చింది. వీళ్ళైతే అసలు భలే హుషారుగా కొడుతున్నారు, అలా వినిపిస్తుంది నాకైతే. ఇది తర్వాత అమ్మవారిని అయితే ఇట్లా మళ్ళీ తీసుకెళ్తున్నారండి. ఈ గణాచారులు అమ్మవారిని పోతురాజు వెళ్ళేటప్పుడు ఇట్లా బండారి పసుపు ఇంకా బియ్య పిండి కలిపింది ఇట్లా విసురుతారండి. వెళ్ళేటప్పుడు నీళ్ళవి